హలో హాయ్ ఫ్రెండ్స్ అస్సలం వాలేకుం నమస్కారం అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ. నా ఛానల్ పేరు నో 262 స్టోరీస్ అండ్ వ్లాగ్స్ అండి. నేను డీమార్ట్ షాపింగ్ అయితే చేశాను కదా. ఈరోజేమో ఏమేమైతే తీసుకున్నానో అవన్నీ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. బ్యాగ్ చూస్తేనేమో చాలా పెద్ద బరువు ఉంది, కానీ అందులో వస్తువులేమో కొంచెమే వచ్చాయండి. ఇంకా ఫస్ట్ మిక్సీ జార్ అయితే తీసుకున్నాను. ఇది 1 టౌన్లో తీసుకున్నానండి. కొంచెం క్లిప్ యాడ్ చేశాను కదా. ఈ లిక్విడ్ అయితే 5 లీటర్ అండి. 349 పడింది నాకు. ఎంతైనా మనము ఏదైతే తక్కువ ఆఫర్లో ఉందో, రేట్ తక్కువ ఉందో అంతే తీసుకుంటాం కదా. నేను అందుకని ఆ లిక్విడ్ తీసుకున్నాను. ఇవేమో ఇంకా ఆధార్ సన్ఫ్లవర్ ఆయిల్స్ అండి. 125 రూపీసే పడింది. ఈచ్ ప్యాకెట్ వచ్చి రెండు కలిపి 250 పడింది నాకు. ఇంకా ఇదేమో ఆశీర్వాద్ పిండి 64 రూపీస్ పడింది. మరి ఇది బయట ఎలా ఉందో నాకైతే గుర్తులేదు. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పాప్కార్న్స్ 2 20 రూపీస్. ఇంకా ఇదేమో గ్లాస్ జార్ అండి. మా ఇంట్లో నేను 2 జార్స్ వాడుతున్నాను. ఇదేమో కారపొడి చేసి వేద్దాము ప్లాస్టిక్ కంటైనర్లో ఎందుకని చెప్పి గ్లాస్ తీసుకున్నాను. చాలా వరకు ప్లాస్టిక్ ఐటమ్స్ స్కిప్ చేస్తున్నానులేండి. ఇంకా ఈ మార్గో సోప్స్ మా వారి కోసం. ఇంకా మ్యాగీ నూడిల్స్ అండి, ఒక్కటే తీసుకున్నాను. ఎక్కువ తీసుకుంటే కూడా ఈ పిల్లలు మళ్ళీ దానికి అలవాటు పడతారు. ఎప్పుడైనా కొంచెం టైం కుదిరినప్పుడు చేద్దామని చెప్పేసి తీసుకున్నాను. ఇంకా ఈ 2 కేక్స్ అండి, 1+1 ఆఫర్. మధ్యలో ఒకటి తినేసేయాలండి, బాగా ఆకలేసింది. మధ్యాహ్నం అని వెళ్ళాం కదా, నమాజ్ చదువుకున్న తర్వాత నుంచి ఆకలేసింది. ఇంకా ఇదేమో బాస్మతి బియ్యం అండి, 85 రూపీస్ పడింది ఫర్ కేజీ నాకు. ఇంకా ఇవి మసాలా, పానీపూరి మసాలా, మీట్ మసాలా, బిర్యానీ మసాలా, జీలకర్ర, ఈ 4 ఐటమ్స్ అండి. అవి పర్వాలేదు, 1+1 ఆఫర్లో 25 రూపీసే పడింది ఆ డబ్బాలు వచ్చి, అందుకనే తీసుకున్నాను. ఇంకా డీమార్ట్ బిల్ ఇంతవరకు అయితే చెప్పాను కదా, టిప్ యూస్ చేసి డీమార్ట్ బిల్ చేశానండి. నాకు 1400 పడింది. నేను ఎప్పుడు అలాగే యూస్ చేస్తాను. బ్యాగ్ చూస్తేనేమో చాలా పెద్ద, సరుకులు చూస్తేనేమో అందులో కొంచెమే పట్టాయండి. ఇంకా ఇదేమో విశాల్ మార్ట్లో తీసుకున్నాను. కొంచెం క్లిప్పే యాడ్ చేశాను, నాకు వీడియో తీయడం కుదరలేదు. ఈ స్ట్రైనర్ నాకు చాలా బాగా నచ్చింది. 100 రూపీస్ పడిందండి. ఇంకా ఇవి డోర్ మ్యాట్స్, ఈచ్ వచ్చి 19 రూపీసేనండి. చాలా బాగుంది. 19 రూపాయలే. ఇంకా ఏమొస్తున్నాయండి 19 రూపాయలతో, అందుకని 2 తీసుకున్నాను. చాలా ఇంకా 4 తీసుకుందాం అనుకున్నాను, కానీ ఇంకా అక్కడికే బడ్జెట్ ఎక్కువైపోయిందండి. ఇంకా అక్కడ కూడా కొంచెం బిల్ చేశాను చూడండి. ఇంకా స్టీల్ వాటర్ బాటిల్స్ కడగడానికి బ్రష్ అయితే ఒకటి పాడైపోయిందండి, అది తీసుకున్నాను. ఇదేమో ప్లేట్స్ ర్యాక్స్ అండి. ఇదేమో 100 రూపీస్ పడింది, కానీ చాలా బాగా నచ్చింది నాకు. ఇంక ఇది చూసారా, బుడ్డి బుడ్డి గ్లాసులు ఎంత బాగున్నాయో. ఇది కూడా ఒకటి వచ్చి 20 రూపీస్ పడిందండి. ఏంటో చిన్న చిన్న వస్తువులు అంటే చాలా ఇష్టం, క్యూట్గా ఉంటాయి. క్లిప్స్ అండి, 20 రూపీసే పడింది 1 ప్యాకెట్, కానీ చాలా గట్టిగా ఉన్నాయి. నేను వాడుతున్నాను ఇలాంటివి, అందుకని తీసుకున్నాను. బయట నేను 35 రూపీస్కి కొనుక్కున్నాను. నాకు ఈ విశాల్ మార్ట్ బిల్ ఏమో 339 పడిందండి. 339 పడింది. ఇంతవరకు ఎంత ప్లాన్ చేసుకొని వెళ్ళినా కూడా నాకు ఇక్కడ వరకు. ఫ్రెండ్స్, నేను చెప్పే బిల్ ఎంత అయింది ఏంటంది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మొత్తం కలిపి చెప్తున్నాను కదా, ఇంత అయింది ఇంత అయిందని. అలా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇవి ఇంతవరకు ఫ్యాన్సీ ఐటమ్స్, సరుకులేమో ఇంకా చూసి తెచ్చుకున్నానండి. పోయిన నెలవి కొన్ని ఉన్నాయి, నాకు అవసరమైనవే తెచ్చుకున్నాను. బఠానీ ఇలాంటివి. ఇదేమో గుమ్మడి గింజలు. ఇంక నేను పిల్లలకి డైలీ లడ్డు చేస్తానండి. ఒక్కొక్కసారి ఏమో మళ్ళీ జ్యూస్గా చేసి ఇస్తాను. ఒక్కొక్క నెల అలా, ఒక నెల ఇలా. ఇదేమో మైసూర్ పప్పు అండి. ఇంకా ఇది వచ్చేసి పాప్కార్న్స్. నేను ఎప్పుడు విడిగా తీసుకొచ్చుకోలేదు పాప్కార్న్స్, ట్రై చేద్దామని తీసుకొచ్చి ఒక పావు కేజీ 45 రూపీస్ అంటే అది. చూద్దాం, ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నాను. ఇంతవరకేమో 200 రూపీస్ అయ్యాయండి. నేను విడిగా తీసుకున్నాను ఇవి అక్కడే షాపుల్లో. ఇంతవరకు 200 రూపీస్ బిల్. ఫ్రెండ్స్, జాగ్రత్తగా వినండి, తర్వాత కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎంత బిల్ అయిందో. ఇంకా ఇలాచీ ప్యాకెట్, 1 కేజీ ఏమో వేరుశెనగ గుళ్ళు, నా చేతిలో ఉన్న ప్యాకెట్ అలసందలు, ఇది కూడా పావు కేజీ అని తీసుకున్నాను ఉడకబెట్టి ఇవ్వడానికి. దీంతో గారెలు కూడా చేస్తారండి, అందుకని. ఇంకా ఈ ప్యాకెట్ అయితే అవిసె గింజలు, ఇవి కూడా పావు కేజీ తీసుకున్నాను పిల్లలకి లడ్డు చేసి ఇవ్వడానికి. నేను అవిసె గింజల కారం పొడి చేస్తానండి, దానికోసం తీసుకున్నా. ఇంకా ఇవేమో బాదం పప్పు అండి, పావు కేజీ తీసుకున్నాను. పోయిన నెల తీసుకొచ్చిన దాంట్లో నాకు హాఫ్ కేజీ మిగిలింది, ఇంకా అందుకని పావు కేజీ చూసే తీసుకున్నాను. ఇంకా అంతే కదండి, బడ్జెట్ కొంచెం ప్లాన్ చేసుకుని వెళ్ళాలి కదా, అలా. ఇవేమో సన్ఫ్లవర్ గింజలండి, ఇవి కూడా పావు కేజీ తీసుకున్నాను. లడ్డూలోకి నానబెట్టి ఇవ్వడానికి, జ్యూస్లోకి
అలా పనికొచ్చిద్దని. ఇంకా ఇవి పెసలండి కేజీ తీసుకున్నాను. చలవ కదా పెసలు తింటే. నేను పెసరట్టు మొలకల్లా చేసి మళ్ళీ అట్లు చేసుకుంటాను. అందుకని తీసుకున్నాను. ఇంక ఇది ఆర్గానిక్ బెల్లం లడ్డూలో ఈ బెల్లమే యూజ్ చేస్తాను. చాలా మంచిదండి. ఇంక ఇదేమో నువ్వు పప్పు. ఇంకా చాలా బలం కదా పిల్లలకి నడుముకి. అందుకని నువ్వులు కూడా పావు కేజీ తీసుకున్నాను. ఇంకా కుంకుడుకాయలండి. ఇంకా నేను కుంకుడుకాయలతో ఎక్కువ వాడుతున్నాను జుట్టు ఊడుతుందని, అందుకని కుంకుడుకాయలు తీసుకున్నాను. ఇంకా ఇందాక పెట్టినవి నాటు శనగలు. ఇంకా నా చేతిలో ఉన్నవేమో 2 కేజీలు గోధుమ రవ్వ. ఎక్కువ గోధుమ రవ్వే వాడతానండి బలమని. ఇంకా ఇవేమో తెల్ల జొన్న అండి. నేను జొన్నలు అట్టికే వాడతాను. మా వారేమో జొన్న అంబలి కూడా చేయమన్నారు. అందుకని జొన్నలు తీసుకున్నాను. తర్వాత లలితా బ్రాండ్ ఇడ్లీ రవ్వ 2 ప్యాకెట్లు 2 కేజీలు. ఇంతవరకు సరుకులేమో 1,116 రూపాయలు అయ్యాయండి. ఇప్పుడు వరకు నేను 4 సార్లు మొత్తం బిల్ చెప్పాను. డిమార్ట్ బిల్, విశాల్ మార్ట్ బిల్, 4 వస్తువులు విడిగా షాప్లో తీసుకున్న బిల్, ఇప్పుడు తీసుకున్న బిల్ మొత్తం కలిపి ఎంత అయిందో క్యాలిక్యులేట్ చేసి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ సరుకులన్నీ ఈ ఐటమ్స్ అన్ని కొంచెమే వచ్చాయి, కానీ బిల్లు మాత్రం చాలానే అయిందండి. ఎంత బిల్ అయిందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. చాలా ప్లాన్గా అవసరమైనంత వరకే తీసుకున్నానండి. ఇటు డిమార్ట్కి యూస్ చేయడం వల్ల మనీ టైం 2 సేవ్ అవుతాయి మనకు. ఇంకా ఏదైనా సేవింగ్స్ అనేది మా లేడీస్ చేతుల్లో చాలా ఉండిద్ది. మేము సరుకుల్లో కానీ ఇంకా బయట ఏ విషయంలో అయినా కొంచెం ఆలోచించి మనము కనుక షాపింగ్ చేస్తే ఉన్న దాంట్లోనే సేవింగ్స్ చేయవచ్చు. సేవింగ్స్ అంటే పెద్ద పెద్ద అమౌంట్లు ఏం కాదండి. మనకు ఉన్న దాంట్లోనే మనకు తిండికి సరిపడా, మనకు కావాల్సిన వాటికి సరిపడా ఉన్న తర్వాత దాంట్లోనే చూసుకొని కొంచెం కొంచెం సేవింగ్ చేయవచ్చు అని అర్థం దానికి. అలా కొంచెం కొంచెం అమౌంటే ఒకరోజు మాకు అవసరం వచ్చినప్పుడు ఒక పెద్ద అమౌంట్‌గా మాకు కనిపించిద్ది. అందుకని నేనైతే ఇలా చిన్న చిన్న వాటిలోనే చిన్న చిన్న సేవింగ్స్ అనేవి చేసుకుంటూ వస్తూ ఉంటాను. ఇంకా నాకు చాలా సేవింగ్స్ టిప్స్ కూడా చెప్పాలని ఉంది. కానీ అది మీకు వినాలని ఇంట్రెస్ట్ ఉందో లేదో నాకు తెలియదు. ఇంట్రెస్ట్ కనుక ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు తెలిసిన కొన్ని ట్రిక్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. చాలామంది అనుకుంటారు ఇలా సేవింగ్ చేసే వాటిలో సరుకుల్లో దాంట్లో సేవింగ్ చేస్తాం కదా! మనకు కావాల్సిన సరిపడా ఉన్న తర్వాత చాలామంది అనుకుంటారు పిసినారితనం అని అనుకుంటారండి. ఇది పిసినారితనం కాదండి. పిసినారితనం అంటే ఉండి కూడా తినకుండా ఉండడం పిసినారితనము. మనకు కావాల్సినంత అవన్నీ తీసుకొని జాగ్రత్త చేయడం అనేది పొదుపు అండి. ఇది జాగ్రత్త. రేపటి రోజు మాకేదైనా అవసరం వచ్చినప్పుడు ఈ చిన్న చిన్న సరుకులో మిగిలిన 200 రూపీసు విడిగా బయట మనం డైలీ యూస్‌కి ఖర్చులో మిగిలిన రోజువారీ వచ్చేసి 20 రూపీస్ ఇవే దాచుకుంటే ఒక నెలకొచ్చేసి ఒక చిన్న అమౌంట్‌గా మాకు కనిపించిద్దండి. ఒక 500, 700, 800 ఒక అమౌంట్‌గా కనిపించిద్ది. దాంతో మేము ఏదైనా తీసుకున్నా, ఏదైనా అవసరమే వాడుతున్నా మాకు చాలా తృప్తిగా ఉండిద్దండి. ఇంట్లో ఉండే లేడీస్ ఇలా సంపాదించుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పే కొన్ని విషయాలు అందరికీ చాలా మందికి తెలుసు ఇలా సేవ్ చేయాలి అని చెప్పేసి. ఏమో తెలియని వాళ్ళు ఒకళ్ళిద్దరైనా ఉంటారు కదా! నా వీడియో చూసిన వాళ్ళకి. వాళ్ళకైనా యూజ్ అయిద్ది అని చెప్పి నేను చెప్తున్నానండి. చాలా వరకు ఇంటి మెయింటెనెన్స్ అనేది మా లేడీస్ చేతుల్లోనే ఉండిద్ది. ఇంకా అందులోనే కొన్ని కొన్ని విషయాలు సరుకుల్లో గానీ, బట్టల్లో గానీ దేంట్లో అయినా మేము జాగ్రత్తగా చూసి ఖర్చు పెట్టుకుంటే మనము కొంత అమౌంట్ అనేది ఇంట్లో ఉండే సేవింగ్ చేయవచ్చని నా ఫీలింగ్ అండి. నేను అలానే చేస్తూ ఉంటాను. ఇంకా ఇదేనండి ఈరోజు నా డీమార్ట్ షాపింగ్ సరుకులు బిల్ వ్లాగ్. ఈ వ్లాగ్ ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖుదా హాఫిజ్. ఉంటాము.